నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ డి లో నిర్మిస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ త్వరలోనే ఓపెనింగ్ అవబోతున్నాయి. ప్రెజెంట్ ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెజెంట్ దీనికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్ కానివ్వండి, అలాగే అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు కానివ్వండి, అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి ఒక్క టవర్ కి ఏంటంటే సోలార్ ప్యానల్స్ కూడా ఫిక్స్ చేసేస్తున్నారు. దాదాపు సోలార్ ప్యానల్స్ ఫిక్స్ చేసే పనులు కూడా కంప్లీట్ అవడానికి వచ్చినాయి. అలాగే ఇది వచ్చేసి సూపర్ బ్లాక్ డి అన్నాను కదా, ఈ సూపర్ బ్లాక్ డి లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సూపర్ బ్లాక్ డి లో ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఈ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత రోడ్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్డు కూడా మీరు చూడండి, ఒక 7.5 మీటర్స్ వరకు రోడ్డు నిర్మాణ పనుల కోసం ఇక్కడ వేసుకున్నారు. అంత తార్కి సంబంధించిన లిక్విడ్ వేశారు. ప్రెసెంట్ తార్ రోడ్డు అయితే ఈ రోజు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసేస్తారు. ఈ రోడ్డు డైరెక్ట్ గా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతుంది. నేను ఈ వీడియోలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కి సంబంధించి ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో. ప్రెసెంట్ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ దగ్గర ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ల్యాండ్స్కేపింగ్ కి సంబంధించిన పనులు, అలాగే ఇంటర్నల్ గా ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ నెలలోనే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఉంది. ఓపెనింగ్ కోసం మొత్తం సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ సూపర్ బ్లాక్ డి లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మొత్తం ఇక్కడ 12 టవర్లు నిర్మించారు. అందులో 6 టవర్లు వచ్చేసి ఎమ్మెల్యేలకి, 6 టవర్లు వచ్చేసి ఎమ్మెల్సీలకి అయితే కేటాయిస్తారు. నేను సేకరించిన డేటా ప్రకారం ఒక 3 టవర్లు అయితే ఈ నెలలో స్టార్టింగ్ లోనే ఓపెన్ చేస్తారు. దాని తర్వాత మిగతా టవర్లు కూడా త్వరలోనే ఓపెన్ చేస్తారు. మాక్సిమం ఈ నెలలోనే ఒక 9 టవర్ల వరకు ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 1,46,240 స్క్వేర్ మీటర్స్లో అయితే ఉంటుంది. అలాగే గ్రీనరీ ఏరియా వచ్చేసి 5,341 స్క్వేర్ మీటర్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి ఎమ్మెల్యే టవర్స్లకి అలాగే ఎమ్మెల్సీ టవర్లకి మధ్యలో రోడ్స్ అయితే వస్తున్నాయి. ఈ రోడ్లు ఏంటంటే సూపర్ బ్లాక్ లో భాగంగా రోడ్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇంటర్నల్ గా రోడ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి ఎమ్మెల్సీ టవర్స్ అనమాట. ఇంకా అటుపక్క ఉన్నాయి వచ్చేసి ఎమ్మెల్యే టవర్స్. ఈ టవర్ల దగ్గర పార్కింగ్ ఏరియా కూడా ఏంటంటే 14,420 స్క్వేర్ మీటర్స్ లో అయితే ఉంటుంది. ఈ ఒక్కొక్క టవర్ స్టిల్ ప్లస్ 12 ఫ్లోర్స్ తో అయితే నిర్మించారు. ఒక్కొక్క ఫ్లోర్ లో 2 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం 288 ఫ్లాట్లు అయితే ఉంటాయి ఈ 12 టవర్లలో. అలాగే దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి N11 E3 రోడ్ జంక్షన్ దగ్గరే ఉంటుంది. దీంట్లో పార్కింగ్ వచ్చేసి 14,420 స్క్వేర్ మీటర్స్ అని చెప్పా కదా, దాంట్లో 634 వరకు 4 వీలర్ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఇంటర్నల్ గా ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే అవుట్ సైడ్ మొత్తం పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి, అన్ని పనులు అంటే డిజైన్ పనులు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి ఒక్క టవర్ పైన ఏంటంటే సోలార్ ప్యానల్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఒక 4 టవర్ల దగ్గర సోలార్ ప్యానల్స్ ఫిక్స్ చేసే పనులు కంప్లీట్ అయిపోయినాయి. మిగతా టవర్ల దగ్గర కూడా ఆ సోలార్ ప్యానల్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. అలాగే ఇంటర్నల్ గా రోడ్స్ కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తున్నాయి ఎమ్మెల్యే టవర్స్ ఇవన్నీ. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు. లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే ఇటువైపు అంతా ప్రెసెంట్ ఓపెనింగ్ కోసం అన్ని రెడీ చేసుకుంటున్నారు. ల్యాండ్స్కేపింగ్ ఏరియా డెవలప్ చేయడం కానివ్వండి అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, కొన్ని టవర్ల పైన సోలార్ ప్యానల్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇంకా కొన్ని టవర్ల దగ్గరే పెండింగ్ లో ఉన్నాయి. స్టార్టింగ్ లో ఒక 3 టవర్ల వరకు ఓపెనింగ్ చేస్తారు. ఈ నెల ఎండింగ్ వరకు మిగతా 6 టవర్లు ఓపెన్ చేస్తారు. మొత్తం 9 టవర్ల వరకు ఈ నెల ఎండింగ్ వరకు అయితే ఓపెనింగ్ చేస్తారు.
మొత్తం 12 టవర్లయితే నిర్మించారిక్కడ. చాలామంది ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ ఓపెనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ అయ్యేది ఏంటా అని చెప్పి అడిగారు. నేను ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ ఓపెనింగ్ అవుతాయని అయితే చెప్పాను. ప్రెజెంట్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్‌తో పాటు ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కూడా ఓపెనింగ్ అవ్వబోతున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి మొత్తం టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడున్న 12 టవర్లలో ఒక 4 టవర్లకి సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేశారు. ఇంకా మిగతా టవర్ల దగ్గర కూడా ఆ మెటీరియల్ అంతా తీసుకొచ్చి పెట్టుకున్నారు. అలాగే నేను సేకరించిన డేటా ప్రకారం ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కూడా ఈ నెలలో ఓపెనింగ్ చేయబోతున్నారు. ప్రెజెంట్ ఇక్కడ కూడా ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్ సూపర్ బ్లాక్ డీలోనే ఉంటాయి. ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని సూపర్ బ్లాక్ డీలో వచ్చేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్సు, ఏఎస్ ఆఫీసర్స్ టవర్సు, ఇంకా మినిస్టర్ బంగ్లాసు, ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ ఇయన్నీ ఉంటాయి. ఈ ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ వచ్చేసి మొత్తం 6 టవర్లు నిర్మించారు. ఇవి కూడా S+12 ఫ్లోర్స్‌తో అయితే ఉంటాయి. వీటికి సంబంధించిన ఆల్రెడీ ఔట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులైతే మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాయి. ఇంటర్నల్ వర్క్స్ కూడా ఫినిషింగ్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా వైపు డెవలప్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా ఈ సూపర్ బ్లాక్ డీకి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ 6 టవర్లలో మొత్తం 144 ఫ్లాట్‌లయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్‌లో 2 ఫ్లాట్స్ చొప్పునైతే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 3500 ఎస్ఎఫ్‌టీతో అయితే నిర్మించారు. ఈ 6 టవర్ల పైన చూడండి మొత్తం సోలార్ ప్యానెల్స్ పూర్తి స్థాయిలో రెడీ చేసేశారు. అమరావతిలో నిర్మిస్తున్న గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డింగ్స్‌లో ప్రతి ఒక్క బిల్డింగ్ పైన సోలార్ ప్యానెల్స్ ఉండేలాగైతే చూసుకుంటున్నారు. దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 72,610 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఇంకా గ్రీన్ ఏరియా వచ్చేసి 5,350 స్క్వేర్ మీటర్స్‌లో ఉంటుంది. ఇంకా పార్కింగ్ ఏరియా వచ్చేసి 6,700 స్క్వేర్ మీటర్స్ వరకైతే ఉంటుంది. దాంట్లో దాదాపు 317 ఫోర్ వీలర్స్ వెహికల్స్ అయితే పార్క్ చేసుకునే ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ టవర్స్‌కి బ్యాక్ సైడ్‌లో ఉన్న రోడ్ వచ్చేసి N12 రోడ్ అది. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర ఉన్న రోడ్ వచ్చేసి N11 రోడ్డు. ఈ సూపర్ బ్లాక్ డి వచ్చేసి N11, N12, E3, E4 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క టవర్ చూడండి ఎలా కనిపిస్తుందో. లోపల కిటికీలు కానివ్వండి, అద్దాలు కానివ్వండి అన్నీ ఫిక్స్ చేసేశారు. ఈ టవర్స్ రాయపూడి విలేజ్‌కి దగ్గరలోనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.